వాక్య భాగంలో ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 31వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూద్దాం. సోదరుడు దయ్యంకర్ గారు ముందుకు రండి, అలాగే నేరుగా రండి, ముందు సీట్లు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనం వరకు మనం చూద్దాం. యొక్క సమయాల వాక్యాన్ని మనం చూద్దాం. తమిళ బైబిల్లో భాగము 1వ అధికారం 31వ వచనంతో లేదండి 33వ వచనం వரை. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొన్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురని మీతో చెప్పి తిని, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరుచున్నట్టు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. గమనించాలి, మరలా చదువుతున్నాను. మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోను మనుషుడు తన కుమారుని ఎత్తుకొనున్నట్టు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి, అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచున్నట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మన జీవితాలలో ఈ 2024 సంవత్సరంలో గత 7 మాసాలను ప్రభు సంపూర్ణంగా మనకి ఇచ్చాడు. 8వ మాసంలో 4వ తారీఖులో మనం ప్రవేశింపజేశాడు. అనగా 30 వారాలు గడిచిపోయాయి. 216 రోజులు గడిచిపోయాయి. 217 రోజులు దేవుడు మనం ప్రవేశింపజేశాడు. అందరూ వినాలి, ప్రతి ఒక్కరు వినాలి. ప్రభు నీ పట్ల చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటనేది నీవు గ్రహించాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అయితే ప్రభు నిన్ను ఏ విధంగా నడిపించాడు, మనల్ని ఏ విధంగా నడిపించాడు, ఈ 216 రోజులలో మన కంటి ముందు జరిగినటువంటి సన్నివేశాలు, ఈ 216 రోజులలో మనం చూసినటువంటి అనుభవాలు, ఈ 216 రోజులలో మనం అనుభవించినటువంటి బాధలు, వేదనలు, కష్టం, కన్నీరు, ఒక్కొక్క పరిస్థితుల్లో, ఒక్కొక్క సందర్భాలలో ఒక్కొక్క అనుభవాన్ని సరిచూసి ఈ 8వ మాసంలో మనం అడుగు పెట్టగలిగాము. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు నీవు నేను అడుగుపెట్టి ఉన్నామంటే దీనిలో ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఏమనగా, ఈ ద్వితీయోపదేశకాండంలో మరి చెప్తున్నటువంటి మాటలు, చక్కని మాటలు ఏమంటున్నాడు? మోషే ద్వారా దేవుడు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తికొనున్నట్లు మీ దేవుడని యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదరని మీతో చెప్పి తిని అంటున్నాడు మోషే. ఒక తండ్రి తన కుమారుని ఏ విధంగా ఎత్తుకొని చేరవలసిన స్థలానికి తీసుకొని వచ్చి దించాడు, అదే రీతిగా తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను ఎత్తుకొని ఎన్నో సమస్యల మధ్యలో, ఎన్నో బాధల మధ్యలో,
మనం తీసుకుని వచ్చి 8వ మాసంలో ప్రవేశింపజేసి, ఒకసారి ఒక 14 సంవత్సరాల బాబు తండ్రి కుమారులు ఇద్దరు కూడా ఒక గ్రామం నుండి ఒక 2 గ్రామాలు దాటి వెళ్ళాలి. ఇద్దరు వెళుతూ ఉన్నారు. బాబు అంతవరకు బాగా నడిచాడు. ఇక ఒక గ్రామం దగ్గరకు వచ్చేసరికి ఆ గ్రామంలో అడుగు పెట్టాలంటే ఒక వాగు ప్రవహిస్తూ ఉందండి. ఆ వాగులో నీళ్లు మరి బాబుకి నడుము దాకా పారుతున్నాయి. తండ్రి సులభంగా నీళ్లలో నడిచిపోగలడు. తండ్రి ఆ బాబుని చెయ్యి పట్టుకొని నీళ్లలో తీసుకొని పోగలడు. తండ్రి చెయ్యిని పట్టుకున్నాడు కాబట్టి కుమారుడి చెయ్యి తండ్రి పట్టుకున్నాడు కనుక కుమారుడు కూడా మెల్లిగా నడిచిపోగలడు నీళ్లలో. అయినా తండ్రి ఏం చేశాడంటే, నాన్న నా భుజాల మీద ఎక్కి అన్నాడు. లేదు డాడీ, నేను నడుస్తాను, నువ్వు ఉన్నావు కదా, నాకు నడుము దగ్గరికే కదా వచ్చేది నీళ్లు, నీ చేయి పట్టుకొని నేను నడుస్తాను, నువ్వు నా చేయి పట్టుకొని నేను నడుస్తాను అన్నాడు. నువ్వు నడుస్తావు అన్నా, నాకు తెలుసు, నా భుజాల మీద నువ్వు ఎక్కు అన్నాడు. ఆ బాబుని భుజాల మీద ఎక్కించుకొని సగం దూరం బాగా నడిచాడు. సగం దూరం నుండి తండ్రి నడవలేకపోతున్నాడు, చాలా కష్టంగా నడుస్తున్నాడు. ఇప్పుడు ఈ బాబు భుజాల మీద ఎక్కి, తండ్రి భుజాల మీద ఎక్కి ఆ నీళ్లు ప్రవహిస్తున్నటువంటి విధానాన్ని చూస్తూ సంతోషంగా దిక్కులు చూస్తూ ఆనందంగా, డాడీ ఒడ్డు దగ్గరికి వచ్చేస్తున్నా డాడీ, నువ్వేందుకు సరిగ్గా నడవలేకపోతున్నావు అంటున్నాడు. ముందు బాగా నడిచావు, సగం వరకు బాగా నడిచావు డాడీ, సగం నుండి ఏంటి డాడీ సరిగ్గా నడవలేకపోతున్నావు, కష్టంగా నడుస్తున్నావు, నేను బరువయ్యానా, నన్ను దించు డాడీ అన్నాడు. లేదు నాన్న, నువ్వు అలాగనే ఉండు, ఏం కష్టమేం లేదులే అని తీసుకొని వచ్చి ఒడ్డున అలా దిప్పి, ఓ దూరంగా వెళ్ళు నాన్న, నేను వస్తాను అన్నాడు. ఏంటి డాడంటే, వెళ్ళు, ఒక 20 అడుగుల దూరం వెళ్ళు నాన్న, దూరం వెళ్ళు నాన్న, నేను వస్తాను అన్నాడు. తండ్రి నీళ్ళల్లో ఉన్నాడు. కాస్త విషయం ఏంటి అని అంటే, ఆ తండ్రి అతి కష్టం మీద ఒడ్డుకొచ్చినప్పుడు ఆ తండ్రి యొక్క కాలుని కొండశిలో పాము చుట్టేసుకొని ఉందండి. ఆ తండ్రి ఒడ్డుకొచ్చి కనుకైనటువంటి రాయి తీసుకొని ఆ కొండశిల యొక్క తలను సితక కొట్టి దాన్ని ఇసిరి పారేసి ఆ తదుపరి కుమారుడిని కలుసుకుని కుమారుడు తండ్రి చక్కగా ఒళ్ళు వెళ్ళిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, తండ్రికి తెలుసు నీళ్ళలో ఏమన్నా ఉంటాయి, బిడ్డకి ఏదన్నా ప్రమాదం జరగొచ్చేమని. ఆ ప్రమాదాన్ని తండ్రి తీసుకొని ఆ తండ్రి ఆ బిడ్డని సురక్షితంగా గుర్తు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో 7 మాసాలు జరిగింది ఇదే. నీకు తెలియనటువంటి సంభవాలు, నీకు తెలియనటువంటి ప్రమాదాలు, నీకు తెలియనటువంటి సన్నివేశాలు, నీ ప్రక్కనే వెళ్ళేటప్పుడు కూడా ప్రమాదానికి గురి కాకుండా నీకు కాపుదల భద్రతగా ఉన్నటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవుడు నీకు తండ్రిగా ఉండి 8వ మాసంలో నేను ప్రవేశింపజేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 216 దినాల ప్రయాణం ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో, ఈ ప్రయాణంలో ఇంతవరకు నీతో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెనల దెబ్బ అయినను తగులుకుండా నేను కాపాడినటువంటి పరమ తండ్రి అయినటువంటి దేవాది దేవుడు నిన్ను కాచే విషయంలో కొనుకడు, నిద్రపోడు. ఆయన కునుకలేదు, నిద్రపోలేదు. నిన్ను, నీ భర్తను, నీ బిడ్డలను, నిన్ను, నీ భార్య, నీ బిడ్డలను, నీ మనోసంతానాన్ని, భర్త లేనటువంటి నా తల్లులారా, భర్త లేనటువంటి నా సహోదరులారా, ప్రభువే మీ భర్తగా ఉండి, ప్రభువే మీ బిడ్డలకు తండ్రిగా ఉండి ఈ 7 మాసాలు కాపాడి 8వ మాసంలో ప్రవేశింపజేశాడు. ఇదే ఇశ్రాయేలు జనాంగంతో చెప్తున్నాడు ఆయన. మిమ్మల్ని ఎంతకాలం నేను మిమ్మల్ని నడిపించాను, ఇన్ని సంవత్సరాలు మీ మార్గమంతటా నేను ఒక మనుషుడు తన కుమారుని ఎత్తుకొనినట్లుగా మిమ్మల్ని ఎత్తుకున్నాను, నేను నడిపించాను. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా
మిమ్మల్ని కాచి కాపాడేది. మీ జీవిత ప్రయాణంలో, మీ ప్రయాణం అంతా కూడా అరణ్యాలలో, కొండలలో, అడవులలో కనుక పగలు మీకు ఆ ఎండ దెబ్బ మీకు తగలకుండా ఉండనట్లుగా ఒక మేఘాన్ని పంపి ఆ ఎండ మీ మీద పడకుండా నీడలో మిమ్మల్ని నడిపించాను అంటాడు. రాత్రి వేళ మీరు నివాసం చేసే స్థలాలలో, మీరు పండుకునే స్థలాలలో ఏ విషపురుగు మిమ్మల్ని తాకకుండా ఉండనట్లుగా ప్రతిదానిని మీరు గ్రహించినట్లుగా ఈ కరెంటు కన్నా పవర్ఫుల్ అయినటువంటి కాంతిని నేను మీకు ఇచ్చాను. అగ్నిస్తంభాన్ని మీకు ఇచ్చాను. ఏ విధంగా? అగ్నిలో ఉన్నాడు, రాత్రి అగ్నిలోనూ అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుడు తన ప్రజలు, తన స్వాస్థ్యం ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు జనాంగం అని ఎవరినంటారు? 12 గోత్రాల వారిని ఇశ్రాయేలు జనాంగం అని దేవుడు పేరు పెట్టి మీరు నా స్వాస్థ్యం అన్నాడు. ఆయన మీరు నా స్వాస్థ్యం, మీరు నా జనులు అన్నాడు, మీరు నా భాగం అన్నాడు. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన అంటాడు. 33వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. 33వ వచనం చూడండి ఒక్కసారి. உங்களுக்கு முன் சென்றாரு, இப்படி இருந்தும் இந்த காரியத்தில் நீங்கள் அவரை விசுவாசிக்காமல் போனீர்கள். రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడైన యెహోవా యందు మీరు విశ్వాసం ఉంచలేదు అంటున్నాడు. ఎంత ఘోరం ఇది! ఎంత భయంకరం ఇది! ఆయన మన్నాతో వారిని పోషించాడు. ఏ రోగానికి వారిని అప్పచెప్పలేదు, ఏ తెగులను వారిని ఆవరించలేదు. ఎంతగా వారిని నడిపించాడు ఆయన. వారి ప్రతి అవసరతలను తీరుస్తూ నడిపించాడు. వారికి ముందు నడిచాడు. నేను మీకు ముందుగా నడుస్తాను, మీరు నా వెనకాల రండి అని అన్నాడు. ఇంతగా వారి పట్ల అక్కర కలిగి ఆయన వారిని నడిపిస్తే ఆయన యందు వారి విశ్వాసం ఉంచలేదు. ఎంత ఘోరం, ఎంత భయంకరం! ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. చూడండి, తిమోతికి అపోస్తులైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం ఒక్కసారి చూసినట్లయితే, நாம் உண்மை இல்லாதவர்களாக இருந்தாலும் அவர் உண்மை உள்ளவராக இருக்கிறார். దేవునికి స్తోత్రం. మనం నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును అంటున్నాడు. మనం నమ్మదగినటువంటి వాళ్ళం కాదు. ఎందుకంటే చేసిన మేలులు మర్చిపోయే విషయంలో మన అంతటి గణీకులు ఎవరు లేరు. ప్రభు చేత మేలులు పొందడమే ఎవరు ప్రార్థన చేసినా ఈ చర్చలో నేను గమనిస్తున్నాను. ప్రభా, ఎవరు ఏ కోరికలతో వస్తారో వాళ్ళ కోరికలు తీరుస్తున్నాయన. నేను అంటే తెలియచేస్తాను, తెలియచేయరు, అది తర్వాత విషయం. అంటే మీరు ఆత్మీయమైన జీవితంలో ఎదిగినటువంటి విధానం అలా ఉంది. మనం నమ్మదగినటువంటి వాళ్ళం కాం. సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినప్పుడు, లేదా నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడినప్పుడు, వారమంతా దేవుడు మనల్ని కాచి కాపాడినప్పుడు, దైవ సన్నిధానంలో ప్రభు దినమందు గడపవలసినటువంటి మనం వాళ్ళు ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటారు. ఒక ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, ఒక అర్జెంట్ వచ్చినప్పుడు ఈ విషయం కొరకు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినంత మాత్రాన దేవుడు వినడు. నేను ఓపెన్ చెప్తున్నాను. నేను చెప్పాలని చెప్పొచ్చు కదా, పాష ఏది అడిగినా దేవుడు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు ఈ కొండను కూడా పగలగొడతాడు. ఈ పప్పులన్నీ ఆయన దగ్గర ఉడకు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యంతో, దేవుడు నీకు ఇచ్చినటువంటి సందర్భాలతో నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తించి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాలను పోగొట్టుకొని ఒక ప్రమాదమైనప్పుడు, ఒక అర్జెంట్ అయినప్పుడు ప్రభువా అంటే అది ఒకనాటికి జరగదు. అది శివుడు ఏం చేస్తాడంటే చెయ్యి వదిలేచాడు దేవుడు, చెయ్యి వదిలేచాడు తప్ప దేవుడు. నువ్వు వదిలేసావు, నీకు తెలియలేదు ఆ సంగతి. ఆయన ఏదైనా విశ్వాసం ఉంచలేదు.
ఆయన ఇచ్చినటువంటి ఆవిష్కారం అన్నటువంటి ఉద్దేశం నీలో లే. దేవుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇవి అన్నటువంటి విశ్వాసం నీలో లే. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు అంటాడు, మనం నమ్మదగిన వారు కానప్పటికీ ఆయన నమ్మదగిన వాడిగా ఉన్నాడు. ఆయన ఎంత మంచి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అనుకుంటాం, ప్రభువా నా తల్లిని తీసుకున్నావు, నా తండ్రిని తీసుకున్నావు, నాకెవరున్నారు, నా పరిస్థితి ఏంటి ప్రభువా? అయ్యా నా పరుపుని తీసుకున్నావు, నా పరిస్థితి ఏంటి? నా బిడ్డలకు తండ్రి అనేవాడు లేడయ్యా, నా పరిస్థితి ఏంటి ప్రభువా? నా తలరా తెలరాశం ఏంటి ప్రభువా అనుకోవచ్చు. నీ తల్లి గర్భంలో నేను నియమించినటువంటి దేవుడు అంటాడు, యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను. ఆయన నమ్మదగినటువంటి వాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను విడువను ఎడబాయను. ఆయన అంటాడు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నమ్మకమైన దేవుడి మాట యొక్క విశ్వాసం ఉంచు, నమ్ము, దేవుని మాట నమ్ము. దేవునికి విరోధమైన మాటలు నమ్మొద్దు. ఎవరి మీదో ఎవరో ఏదో చెప్తారు, అవి నమ్మొద్దండి, పాడైపోతారు. నీ సంతోషం పోతుంది, నీ నెమ్మది పోతుంది, నీ ఆనందం పోతుంది, నీ ఆరోగ్యం పోతుంది, నీ ఆశీర్వాదమే పోతుంది. రకంగా చెప్పుడు మాటలు విని, లేకపోయినటువంటి విని, అన్ని చెవులు వేసుకొని ఇంకొకరు గురించినటువంటి ధ్యాస దేవుని వాక్యం మీద ఉండదు, దేవుని మీద ఉండదు. మనం నమ్మదగినటువంటి వాళ్ళని కాకపోయినా కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇది సత్యం. ఆయన నీ పట్ల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, ఇది సత్యం. ఆయన నీ పట్ల కనికరం కలిగి ఉన్నాడు, ఇది సత్యం. ఇది నమ్ము, విశ్వసించు. ఈ లోకంలో నువ్వు దేని దగ్గర, ఎవరి దగ్గర దేని యొక్క విశ్వాసం ఉంచినా నువ్వు నష్టపోతావు. మోసం చేసేవాడి మాటలు ఎంత తీయగా ఉంటాయో, మోసగారి యొక్క మాటలు ఎంత అమోఘంగా ఉంటాయో. ఇంకొకళ్ళని మోసం చేయాలి, వంశాల వాళ్ళని ఏదో ఒక రీతిలో దిగదొక్కాలనుకునేవాడు పాపపడడు, అవసరపడడు, తొందరపడడు, వాళ్ళలో ఉన్నటువంటి లోటుపాట్లు ఎత్తి చెప్పడు. అదే నమ్మకమైన వాడు, యథార్థమైన వాడు, మంచివాడు ఏం చేస్తాడంటే తనతో ఉన్నటువంటి వాళ్ళ యొక్క లోటుపాట్లు ఎత్తి చెప్పి సరి చేసుకోరా అంటాడు. ఇది కరెక్ట్ కాదురా అంటాడు, ఇది కరెక్ట్ కాదు సిస్టర్ అంటారు. వెంటనే మరి సరిలేదని చెప్పేసి వెంటనే. అందుకని యథార్థవంతుడు ఎప్పుడు సింగిల్ గా ఉంటాడు, మోసగాడు 10 మందిలో ఉంటాడు. మోసగాడు వెనకాల 10 మంది ఉంటారు. యథార్థవంతుడు ఎప్పుడు సింగిల్ గానే ఉంటాడు. సింహం ఎప్పుడు చెప్పాలి, సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటుంది. అర్థమై ఉంటుంది చాలా మంది కదా. ఆ సింహమే భూషణం పాష ధైర్యంగా చెప్తాను నేను. అయ్యా యేసు క్రీస్తు అంటే నువ్వేందో యేసు క్రీస్తు యోధా స్తుతి గోత్రపు సింహం. ఆయన పిల్లని నేను సింహాన్ని కాదు. ఆయన ఏంటి అలా చూస్తారు? ఏమి నువ్వెవరు అనేది నువ్వు చెప్పుకోవాలి. ఇప్పుడు నేను తీర్మానం చేయను, నువ్వెవరు అన్నది నీకు తెలియాలి. ఒక పిల్ల దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఉంది కదా, సింహపు పిల్లలైనా ఆకలి ఉన్నా నీ పిల్లలు ఆకలితో అలమటింతురా నీవున్నంత వరకు. సింహపు పిల్లలైనా ఆకలి ఉన్నా నీ పిల్లలు ఆకలితో అలమటి
ఒక సింహం, మనము చెప్పాలి, మనము చెప్పండి, మనము పంది పిల్లలు బతికే వాళ్ళు ఏడ చెప్పగలుగుతారయ్యా సింహ కుర్తిలని? నువ్వు పంది పిల్లలు కాదు, సింహం పిల్లవే. చెప్పు, ఇప్పుడు చెప్పు, నువ్వెవరివి? ఈ చెప్పనిచ్చి నెత్తి నేల పెడతాడు ఈ పాస్. దేవాది దేవుడు మనం నమ్మదగినటువంటి వాళ్ళం కాకపోయినా ఆయన ఎంతటికైనా మరణ పర్యంతం వరకు నీతో ఉంటాడు. అప్పటికైనా కూడా నువ్వు గ్రహించాలి, ప్రభు నన్ను ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకున్నావా నీవు? నన్ను ఎత్తుకునే దేవుడువా నీవు? ఎత్తుకుంటాడు. ఆయన ఆశపడే ఆశ ఏందో తెలుసా? నీ పట్ల, నా పట్ల ఆయన కొన్నటువంటి ఆశ ఏంటంటే, నిర్గమకాండం 19:5 చదవండి. యాత్రాగమం 19వ అధికారం 5వ వచనం. ది బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 19:5. இப்பொழுது நீங்கள் என் வாக்கை உள்ளபடி கேட்டு என் உடன்படிக்கை கைக்கொள்வீர்களானால் சகல ஜனங்களிலும் நீங்களே எனக்கு சொந்த సంబంధా இருப்பீர்கள். దేవునికి స్తోత్రం. 6వ వచనం కూడా సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? 19:5 వచనంలో, మీరు నా మాట శ్రద్ధగా విని, దయాకర్ గారు చదవండి అయ్యా, లెజెండ్ పర్సన్ మన దయాకరు. మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులు నాకు స్వకీయ సంపాద్యమగుదురు అంటున్నాడు. సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. గమనించాలి, ఆయన ఆశపడేది ఏంటంటే, నీ పట్ల నేను ఎంతగా ఉన్నా, నీ పట్ల ఏ విధంగా ఉన్నాను నా కుమార్తె, నీవు నా మాట వినాలని నేను ఆశపడుతున్నాను. నా మాట విను నా బిడ్డ. దాని ప్రకారం అనుసరించి నువ్వు నడిచినట్లయితే సమస్త జనాలలో నీవు నాకు స్వకీయ సంపాద్యముగా, నా ఆస్తిగా, నా భాగముగా, నా జనముగా ఉంటాను. ఆయన కోరేది ఆయన మాటని, ఆయనకు లోబడు. ఎందుకంటే సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంది? నా మాట వినమన్నాడు, దాన్ని అనుసరించి నడుచుకోమన్నాడు. అలా ఉన్నట్లయితే నా స్వకీయ సంపాద్యముగా, నా జనముగా, నా వారిగా నువ్వు ఉంటావన్నాడు. అంతంత గమ్మున ఉండొచ్చాయి. మళ్ళీ ఏమంటున్నాడు? సమస్త భూమి నాదే కదా అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే, నా జనముగా, నా బిడ్డగా, నా కుమార్తెగా, నా కుమారుడిగా ఉన్నప్పుడు నీ సంతతిని నేను విస్తరింపజేస్తాను, నీ బిడ్డలను నేను విస్తరింపజేస్తాను, నీ వంశాన్ని నేను విస్తరింపజేస్తాను. కనుని గర్భాలను ప్రసవించినట్లుగా, కనునట్లుగా నేను చేస్తాను. నా ఆశీర్వాదం మీ మీద ఉంటుంది అంటున్నాడు. ఆయన ఆశీర్వాదమును బట్టి నీ సంతాన వర్ధిల్లును. సమస్తమైన భూమి నాదే కదా అంటున్నాడంటే, ఆ భూమిని నీకు ఇస్తాను. ఎంతమంది ఇక్కడ బాడిగిళ్ళల్లో ఉన్నారు? చెప్పుకోవాలంటే ప్రజలకి కొందరికి బాధగా ఉండొచ్చు. నేనే చెయ్యదు, నేను బాడిగి ఇంట్లో ఉన్నాను. మా తల్లి లక్ష్మమ్మ చూడు, నా బిడ్డ ఎత్తినప్పుడు తల్లి నేను ఎత్తేదానికి ఏమైనా ఇంకా బాడిగిళ్ళల్లో ఉండేవాడు. 1, 2 ముందు నన్ను లెక్కేసుకోవద్దా, నా తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, ఇంకా 11, 12, 13 చేయనించండి. ఈ వాక్యం విన్నాం కదా మనము. ఇంతవరకు మనలో ఎలాంటి లోటుపాట్లు ఉన్నాయో బాగా గమనించాలి అందరూ. సారి ఇళ్లలో ఉన్న వాళ్ళ సంగతి కూడా చెప్తున్నారు. దేవుడు ఇచ్చిన కృపను బట్టి అదన్నా ఉంది మీకు, మాకు ఆగతి కూడా లేదు. అయినా ఆ సాలి ఇళ్లలో ఎంతవరకు ఉండగలుగుతారు? మీ సంతానాన్ని దేవుడు విస్తరింపజేస్తానన్నాడు కదా. ఒక విషయం చెప్తాను ఇప్పుడు. ఇంతవరకు తెలుసు తెలియకో, ఏదో దేవుని వాక్యాన్ని ఎరిగో ఎరగకో, ఏదో నేను కూడా పావనాలను ఉండాలని రంగు పూసుకోను,
ఏదో బతికి రంగు బయట పడిపోయింది, అంత అయిపోయింది, ఎంత గందరగోళం అయిపోయింది. ఈ రోజుతో వదిలిపెట్టండి. మీ బలహీనతలను వదిలిపెట్టండి, మీ అవిశ్వాసాన్ని వదిలిపెట్టండి. అవిశ్వాసంలో ఉంటే, ఒకవేళ నిరుత్సాహంలో ఉంటే నిరుత్సాహాన్ని వదిలిపెట్టండి. ఇంకెంతకన్నా నేను ఎక్కడ బాగుపడతానులే, నా తలరాత ఇంతే కదా అన్నటువంటి ఆలోచన, దుష్టుడైనటువంటి ఆ దుష్టుడైనటువంటి సాతాను నీలో పుట్టించుంటే దాన్ని తొలగించండి. ఈ రోజుతో తొలగించి ఇప్పుడు నీ మనసారా చెప్పు, నీ మనసులో చెప్పు, ప్రభువా నేను నీ బిడ్డని, నువ్వు నా తండ్రి, నీ మాట నేను వింటానయ్యా. ఎందుకో తెలుసా? ఆయన ఏమన్నాడు? నా మాట విని శ్రద్ధగా విని దాని ప్రకారం మనం నడుచుకుంటే ఆయన బిడ్డలుగా మనం ఉంటాం. ఒకటి ఆయన ఇచ్చే ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే సమస్త భూమి నాదన్నాడు. ఏ ఇంట్లో బాడుకున్నావో, ఏ పక్కన ఏ బిల్డింగ్లు ఉన్నాయో, ఏ వీధులు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, నిన్ను ఎక్కడ పెట్టాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన నీకు సొంత ఇల్లు ఇస్తాడు. ఆయన హల్లెలూయా. సమస్త భూమి నాదన్నాడు కదా ఆయన. ఆ టైం పోయి ఆడో శరీరంలో ఆడంతా పెట్టడం, ఆయన బిడ్డలు ఎక్కడ పెట్టాలి ఆయనకు తెలుసు. అందరూ నేను అయితే పడుతుంది నన్ను ఉన్నాం. పెద్ద ధనవంతులు మానవాళ్ళు, అది ఎదుగా కూడా అయిపోయింది. అది దేవుని ఆశీర్వాదమే కాదు. ఏమమ్మా మన డబ్బులన్నీ నీళ్ళలో వేసినట్టు ఎక్కువ కష్టపడదాం ప్రయత్నం. అలా ఉండదు ఈ ఆశీర్వాదం. ఆయన ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి. బాగుగిళ్ళలో ఉన్న వాళ్ళందరూ కూడా సొంత పంట వేసాయి మామూలు. దయగా ఈ మాట అదే మీ చర్చిలో గణేశ్వరం అంటే జనాలు ఏం చేస్తారు? గమ్మునుంటారట. అది నువ్వు చెప్తే కదా వినపడేది అందరికి. అదేమి అంటారు వాళ్ళు. బాడుగిళ్ళలో ఉండే వాళ్ళందరికీ దేవుడు సొంత ఇల్లు ఇస్తాడండి. శబ్దం వస్తుంది, వస్తే ఒక బాధ, రాకపోతే ఒక బాధ. ఇప్పుడు ఎవడన్నా ఏదో ఒక దిక్కుమాలి, ఏదో ఒక అజ్ఞాని, ఏదో ఒక దొంగోడు ఇక్కడ పోతా పేద సూట్ కేసు మొయ్యాక మోసుకొని వచ్చి తీసుకొచ్చి పాస్టర్ ఇది నీకే అని ఆయన పెట్టాడు అనుకోండి. అది అందరూ అనుకొని ముందు దోస్తారు. పాస్టర్ కంట యాభలో బట్టలో గిట్టలో. నేను గమనంలాగా ప్రార్థన చేసి అక్కడ తెరిచాను అనుకున్నాను. అన్ని 500 రూపాయలు కట్టాలనుకో. నన్ను చంపలు మీరందరూ చేయండి. పేర్కొని అవునా కాదు కరెక్ట్గా చెప్పాడు. నవ్వుకుంటున్నారు. నేను ఎందుకు జరుస్తున్నానంటే అంతరంగం ఒకటి పెట్టుకొని పైకి ఇంకోటి ఎందుకు? దేవుడు ఇస్తాడు సమస్తమైన భూమి ఆయన్ని. హల్లెలూయా. దిగులు పడకు, బాధపడకు, నిన్ను విస్తరింపజేస్తాడు ఆయన, నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు పెద్ద ఇంట్లో కాపురం ఉండేలా దేవుడు నేను చేస్తాడు. కనుక ఆయన మాట వినాలంటే ఏంది ఆయన మాట? ఇప్పుడు సబ్జెక్ట్ లేకపోద్దాం. ఆయన మాట వినాలి కదా. ఏందనేది ఇప్పుడు వద్దాం. ఇప్పుడున్న ముసళ్ళ పండుగ ఏందనేది 20వ అధ్యాయం, నిర్గమకాండం 20వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను, వినండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. 13వ వచనం, నరహత్య చెయ్యకూడదు. నరహత్య చేయకూడదంటే నీలో ఎవరైనా చచ్చిపోవాలని కోరుకోకూడదు. మరి శాపించకూడదు అండి. వాళ్ళని శాపించకూడదు అండి. నిన్ను దూషించినటువంటి వాళ్ళను ఆశీర్వదించు. నిన్ను అవమానపరిచినటువంటి వాళ్ళని ప్రేమించు. ఇది ఆయన చెప్పేది. వ్యభిచరింపకూడదు. డబ్బు కోసం ఒళ్ళమ్ముకోకూడదు. పరాయుడు భార్యని ఆశించకూడదు. పరాయి పురుషుణ్ణి, ఇంకొక స్త్రీ యొక్క భర్తను ఆశ్రయించకూడదు. దొంగిలకూడదు. వాడు సొమ్మంతా మన ఇంట్లో ఉంటే బాగుండు అనుకోకూడదు. కష్టపడి సంపాదించేవాళ్ళు పైకి వస్తున్నారు. కష్టపడి సంపాదించుకున్న వాళ్ళు 3 కోట్లు 3 ముద్దలు తింటున్నారు. వాళ్ళని చూసి అసూయపడి అది కూడా మనకు దక్కితే బాగుండు అనుకోకూడదు. పక్కిళ్ళను చూసి ఇంకొంత జరుపుకుంటే బాగుండు అనుకోకూడదు. పక్కిళ్ళను చూసి అది కూడా నాదే కదా అని అడ్డం తిరగకూడదు.
నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు. అబద్ధం అంటే లేని దాన్ని పుట్టించకూడదు. నీ కళ్ళతో చూడని దాన్ని పుట్టించకూడదు. చెవులతో విని దాన్ని పుట్టించకూడదు. ఇంకొకటి మీద అవును ఇది నిజము అని పలకూడదు. నీకు మంచి తెలియదు, చెడ్డ తెలియదు. ఒక సహోదరు ఏదో బస్ స్టాప్ లో నిలబడి ఉంటుంది, ఎవడో దారి పోతాడు, నిలబడి ఏదో అడ్రస్ ఏదో అడుగుతా ఉంటాడు. ఆ నిలబడ్డ 2 క్షణాలలో నీ కళ్ళు వాళ్ళ మీద పడ్డప్పుడు ఓహో ఈమె అందరూ బస్ స్టాండ్ అన్నది వచ్చి ఊరంతా గుబాటు చేసి వాళ్ళ కాపురంలో నిప్పులు పోయకూడదు. ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ కుటుంబాలలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, తిన్నా నిద్ర రాదు, సంపాదించుకున్నది కూడా నిలబడదు. ఇది నేను చెప్పే మాట కాదు, మళ్ళీ నా మీద బాధపడదు. ప్రభు చెప్తున్నాడు, నా మాట మీరు వినండి అన్నాడు కదా. ఆయన చెప్పిన మాట ఏందనేది మనం చూస్తున్నాం. అంటే దేవక్క నీకెక్కలేని ఆనందం అయిపోయినా ఇంకా ఉంది. ముందున్న ముసల పండుగ అయిపోయినా లేదా? అది నీ పొరుగు నీళ్ళు ఆశించకూడదు. మన గుడిసని పక్కోడు ఏదో పెంకేసి కట్టుకుంటున్నాడని చెప్పి నీ ఇల్లు ఎంతవరకు రాకూడదా, జరగలేట అనకూడదు. వాడు ఎంతవరకు అనేది నీకు తెలుసు. నీ పొరుగు వాని ఇల్లుని ఆశించకూడదు, మరి స్థలాన్ని ఆశించకూడదు, వాడిని ఆశించకూడదు. 17వ వచనం, నీ పొరుగు వాని భార్యనైనను అతని దాసులనైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగు వాని దగ్గర దేనినైనా ఆశింపకూడదు అని చెప్పాడు. ఏది ఆశించకూడదని. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ చెప్పుకునేదానికి మనకి సమయం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని విని భయపడి మనం జీవించి లోబడితే ఆయన స్వకీయమైన జనంగా ఉంటారు. సమస్తమైన భూమి నాదన్నాడు, ఈ భూమి మీద నిన్ను నీ సంతతిని స్థిరపరుస్తాడు. ఇంకా మన వాక్యంలోకి వెళ్ళామంటే లేవీయులకు రాసిన గ్రంథంలో, లేవీ గ్రంథం 19వ అధ్యాయం 1-2 వచనాలలో అంటాడు, మోషేతో సర్వ సమాజాన్ని కూర్చి నీవు ఈ మాట చెప్పు అంటాడు. నేను పరిశుద్ధుడను. చెప్పండి తమిళ ఎలా ఉంది? நீ இஸ்ரவேல் புத்திரரின் சபை அனைத்தோடும் சொல்ல வேண்டியது என்னவென்றால், உங்கள் தேவனும் கர்த்தருமாகிய நான் பரிசுத்தர், ஆகையால் நீங்களும் பரிசுத்தராய் இருங்கள். మీరు పరిశుద్ధులై ఉండవలెను, ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను నేను పరిశుద్ధుడనై ఉన్నాను. సర్వ జనాంగంతో చెప్పు, నీ మందిరానికి వచ్చే వాళ్ళతో చెప్పు, ఈ సంఘంలో ఆదివారం కూడి వచ్చిన జనాలతో చెప్పు, యవనస్తులతో చెప్పు, ఆడపిల్లలతో చెప్పు, మగపిల్లలతో చెప్పు. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. నీ మాటలు జాగ్రత్తగా ఉండాలి, నీ తలంపులు జాగ్రత్తగా ఉండాలి. ఆదివారం చర్చికి వచ్చి ఓటమైపోయినటువంటి 1 గంటకి నడివీధిలోకి వచ్చి చేతులు ఎట్టు చాపావంటే దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి వచ్చును. దేవుని ఉగ్రత రాదు, నువ్వు చేసింది నీ నెత్తి మీదకి వస్తుందండి. నేను చెప్పాల, భూషణం పాస్టర్ చెప్పలేదు. రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1 నుంచి కానీ మీరు చదివారంటే మీకు అర్థమైపోతుంది. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. దేవుని నామానికి అవమానకరంగా బ్రతికే నిన్ను నన్ను ఎవరిని వదిలిపెట్టడు ఆయన. ఎందుకు వదిలిపెట్టాడంటే ఆయన కోపాగ్ని రగులుకును. ఎందుకు ఆయన కోపం మన మీద రగులుకుంటుందంటే, నిన్ను నా కుమార్తెగా, నిన్ను నా కుమారుడిగా అంగీకరించి నీకు తండ్రిగా ఉండి సమస్తమైన నీ జీవిత ప్రయాణంలో నేను నీకు తోడు నీడగా ఉండి నిన్ను పోషించి నిన్ను నడిపించి ఇంతగా నిన్ను ఆదుకుంటున్నటువంటి నన్ను అవమానపరుస్తావు, నా వాక్యాన్ని అవమానపరుస్తావా, నా మందిరాన్ని అవమానపరుస్తావా, నేను ఇచ్చిన సేవకుని అవమానపరుస్తావా, నీవు చేసింది నీ నెత్తి మీదకు త్వరగా రప్పిస్తాను అంటాడు ఆయన. నీవైనా సరే, నేనైనా సరే, వాక్యం చెప్పే నేనైనా సరే, వాక్యం వినే నీవైనా సరే, మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అన్య జనాంగం మధ్యలో దేవునికి ఆయన స్వకీయమైన జనాంగంగా మనం ఎంతగా జీవిస్తాము, మనము మన సంతతి ఆయనకి సొంతం అవుతాం. మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన, మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన. మనం బాగుంటాం, మన కుటుంబాలు బాగుంటాయి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31
ప్రేమడు వచ్చిన వారిని చూస్తే మనుషులు తన కుమారుని ఎత్తుకొని ఏ విధంగా నడిపించాడు ఆ విధంగా నేను చేశాను. కానీ మీరు నా మాట లేదు, నా ఎందుకు విశ్వాసం ఉంచలేదని బాధపడుతుంటారు. 8 మాసాలు ఉండకూడదు. ఇక్కడి నుండి నీ ప్రార్థన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ నుండి నీ విశ్వాస జీవితం ప్రత్యేకంగా ఉండాలి. ఇక్కడ నుండి నీ నోటి మాటలు ప్రత్యేకంగా ఉండాలి. నీ పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులు ఇవిడు అన్నటువంటి పరమతండ్రి అయిన దేవుని యొక్క సన్నిధానంలోనైతే ఏమి, వ్యక్తిగతంగానైతే ఏమి, ఇంట్లోనైతే ఏమి, పనిచేసే స్థలంలోనైతే ఏమి, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి, మన సమస్తము జాగ్రత్తగా ఉండాలి. మన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదు. ఇంట్లో ఇందాక ఆరాధన చేసేటప్పుడు అన్నాడు, అరవై నేను ఎన్నిసార్లు మేము దుఃఖపరిచాము, క్షమించాను. పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడకూడదండి. కడవ దినాలలో ఉన్నాడు, శివ దినాలలో ఉన్నాడు. నీ రాబడి ఆశీర్వాదకరంగా ఉండాలండి. నీ అప్పుల నుండి బయటపడాలండి, నీ కష్టాల నుండి బయటపడాలండి. ఆయన చెప్పిన మాట ఆయన లోబడు. దేవుని దీవించుగాక, దేవుని దీవించుగాక. అందరూ లేచి నిలబడదాం. పాట పాడుతుండగా కాంతులు ఎక్కబడతాయి. సామ్యూయల్ 216 రోజులు అనగా 7 మాసాల 3 రోజులు మీరు మమ్మల్ని కాచి కాపాడారు. 8వ మాసంలో 4వ దినంలో ప్రవేశింపజేస్తున్నారు. నీ అపారమైన కృపను బట్టి నీకు వందనాలు. నా బిడ్డల పట్ల నీకున్న అపారమైన దయను బట్టి నీకు వందనాలు. నా బిడ్డల పట్ల నీకున్నటువంటి అపారమైన కృపను బట్టి నీకు దేవదూతల చేత పొగడబడుచున్న దేవుడు. ఆయనే జీవం కలిగిన వాడు, ఆయనే సమస్తానికి ఆధిపత్యమును వహించేవాడు. సమస్తమును ఆయన లేకుండా కలగలేదు,
సమస్తమును కలుగు చేసిన వాడు ఆయన. అలాంటి దేవుని సన్నిధానంలో పెట్టిన సహోదరి, ఏ సమస్య నిన్ను కృంగదీస్తున్నది? ఎవరు నిన్ను కృంగదీస్తున్నారు? నీ భారానికి, నీ బాధకు కారణం ఏంటి? నీ పక్షాన న్యాయము తీర్చువాడు, నీ పక్షాన ఉండి నీ కార్యములను సఫలం చేయవాడు నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీతో ఉన్నాడు. నీ కుమారుని గురించి బాధపడుతున్న సహోదరి, నా కుమారుని పరిస్థితి ఇలా ఉంది ప్రభువా, నా బిడ్డ యొక్క స్థితిని సరిచేయవా? నా కుమార్తె యొక్క జీవితం, ఎదుర్కాలం, భవిష్యత్తు ఏంటి ప్రభు అనుకుంటున్నావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతున్నాడు. అయ్యా, నేను ఫలాని సహాయం కొరకు ఎదురు చూస్తున్నా, ఇంకా అది అవకతవకలుగానే ఉన్నాయి. అయ్యా, చేతికి అందినట్టే ఉంది, చేతి వారిపోతుంది ప్రభా అనుకుంటున్నావా? నిశ్చయముగా నా దేవుడి వారంలో నీ పట్ల ఒక అద్భుతమైన కార్యం నిశ్చయముగా ఆయన చేస్తాడు. ఇది వాస్తవం, ఇది నిజం. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్టు సహోదరి ప్రేమ కుమారి ప్రార్థనలు నడిపిస్తారు. థ్యాంక్ యూ జీసస్. వాళ్ళక్కర్లు తీర్చండి ప్రభు నాయన. ఈ మాసం అంతట్లో కూడా ప్రభు నాయన ఎవిడేస్గా మీరు ఉండండి ప్రభు నాయన. నా కుమారుడు చదువు విషయంలో కూడా ప్రభు నాయన ఎంతమంది అయితే సహాయపడారో ప్రభు నాయన, అయ్యా సహాయపడిన ప్రతి కుటుంబాన్ని ప్రభు నాయన, వాళ్ళ బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభు నాయన. వాళ్ళ కుటుంబాలు మీరు దీవించండి ప్రభు నాయన. ఈ బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి ప్రభు నాయన. ఈ నెలంతా జరుగుతున్న ఆరాధనలో మీరు నడిస్తోంది రాజా. ఈ వెరము ప్రభా, ఈ సాయంకాలం జరుగుతున్న ఆరాధనలో మీరు నడిస్తోంది రాజా. ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభు నాయన. అయ్యా, తీసిన కానుకలు ప్రభు నాయన ఈ రాజ్య వ్యాప్తిగా మీరు వాడుకోనిస్తోంది రాజా. ఈ నామానికి మాత్రం మహిమను పెంచుకోమని యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగ నెరవేరుచున్నదో భూమి మీదను అలాగే నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మీరు మాకు దయచేయండి. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించి, మా శోధనలకు ఏకాదశిని తప్పించి, ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆశీర్వాదం మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము. నీ మాయమేనా కుమ్మరించుము దేవా, బ్రహ్మయ ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ఆశీర్వాదం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానా, యేసు క్రీస్తు కృప. నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను, మీరు నా స్వకీయ జన్మగా ఉందని సెలవిచ్చిన తండ్రి అయిన దేవుని ప్రేమ, నిన్ను సర్వసత్యములోనికి నడిపించగలిగే పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం కూడి వచ్చిన మీ అందరికీ, దేవుని యొక్క వాక్యాన్ని ఇది నాకేనని అంగీకరించిన ప్రతి బిడ్డలకు సదాకాలము తోడైండునుగాక.